గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేనేజర్, నా క్యాబిన్కి రండి. గుడ్ మార్నింగ్ సార్. మేనేజర్, 2011లో పూర్తవ్వాల్సిన ఫ్లాట్లో ఇంకా పూర్తవ్వలేదు. ఒక్క బయలు రాలేదు. ఏంటి అదే లాస్లో వెళ్తోంది. ఇప్పుడు ఈ 2012 కొత్త ప్లాన్ అవసరమా? ముందు తీసేయండి. ఓకే సార్. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఆఫీస్లో టెంపరీగా పనిచేస్తున్నారే వాళ్ళందరినీ పనులను తీసేయండి. నేను కూడా సార్. ముందు మీరే వెళ్ళాలి. సరే సార్. అయ్యయ్యో, ధనుంజయ్ ఈయనెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఫోన్ తీ. నేను లేనని చెప్పు. సరే సార్. హలో, నేను ధనంజయ్ని సార్. నేను మేనేజర్ మాట్లాడుతున్నాను. మీ బాస్కి ఫోన్ ఇవ్వయ్యా. సార్ ఎండి గారు లేరు సార్, బయటికి వెళ్ళారు. ముందుగా నేను సెల్ ఫోన్కే ట్రై చేశాను, అతను కట్ చేశాడు. ల్యాండ్ లైన్కి ట్రై చేస్తే ఉండి లేడని చెప్పిస్తున్నాడా? అరే, అతనికి ఈ బ్యాడ్ హ్యాబిట్ పోయేటట్టే లేదే. నిజంగానే చెప్తున్నాను సార్, వారు లేరు, బయటికి వెళ్ళారు. డామేజ్లు అబద్ధం చెప్పింది చాలయ్యా. ఇప్పుడు నేనేం చెప్తున్నానో ప్రతి మాట మీ బాస్ తో చెప్పు. చెప్తావా? చెప్తాను సార్, చెప్పండి. మిగతా వాళ్లతో ఎలా గేమ్ ఆడతాడో నాకు తెలుసు. నాతో ఆడొద్దని చెప్పు, జాగ్రత్తగా ఉండమను. అర్థమైందా? అర్థమైంది. మీరిచ్చిన 25 లక్షల రూపాయల చెక్కు రేపు బ్యాంకులో వేయబోతున్నాను. బౌన్స్ అయిందో ఇక అంతే, మీరంతా రోడ్లోనే. అర్థమైందా? పరమశివం, నువ్వు వింటున్నావని నాకు తెలుసు. ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకో. ఫోన్ పెట్టే, ఫోన్ పెట్టే. తరుణ్ చేయి పెద్ద తలనొప్పి అయిపోయింది. హలో, మా మేనేజర్ చేత విషయం చెప్పించారు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? సార్, నేను బ్యాంక్ మేనేజర్ బాలాజీని. అయ్యో, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఏం లేదు, ఉదయం నుంచి ఓ పార్టీ ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు. నేను ఆయన అనుకున్నాను. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? అన్నట్టు మన బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందా? అది చెప్పడానికి ఫోన్ చేశాను. వెరీ గుడ్, వెరీ కైండ్ ఆఫ్ యూ. చెప్పండి సార్. మీరు అనుకున్నట్టు లోన్ శాంక్షన్ అవ్వలేదు, రిజెక్ట్ అయింది. సార్ ఎందుకు సార్? మిస్టర్ ధనంజయ్ గారి మీద ఉన్న గుడ్ ఒపీనియన్ వల్ల మీకు లోన్ ఇచ్చాం. ఆయన పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయినందువల్ల మీకు లోన్ క్యాన్సిల్ చేశాం. Damn it. హలో శెట్టి గారు, ఎలా ఉన్నారు? దివ్యంగా ఉన్నాను. ఏంటి సార్ విషయం? ఈ మధ్య మీ ఊరు వెళ్ళొచ్చారా? ఇంట్లో అందరూ బాగున్నారా? ఏం లేదు, ఫైనాన్స్ అడిగానుగా, అది. సారీ, మీకు నేను ఇప్పుడు హెల్ప్ చేయలేను సార్. ఏం సార్? అదే ఫైనాన్స్ బాగా టైట్ సార్. ధనంజయ్ గారు వచ్చి విషయం అంతా చెప్పి వెళ్ళారు సార్. ఈయన వట్టి జిడ్డుగాళ్ళే ఉన్నాడు. ఏమండి, ఏంటిదంతా? మీరింటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులు కొంచెం కొంచెంగా మిగిల్చి కొన్నవే ఈ నగలు, ఫ్లాట్ డాక్యుమెంట్స్. ఇవి అమ్మేసి ఆ ధనంజయ్కి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసేయండి. బ్యాంకులో లోన్కి అప్లై చేశాను, చివరి నిమిషంలో కుదరదని చెప్పేశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇలా చూడండి, జరిగిందే తలుచుకుంటూ ఉంటే సమస్య సాల్వ్ అయిపోతుందా? ఊహించని సమయంలో ఇంత పెద్ద హెల్ప్ చేశావు. నీకెలా కుదరట్లు చెప్పాలో తెలియటం లేదు. ఏమిటండి ఇది? భార్యాభర్తల మధ్య ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీ కష్టార్జితం అండి. ఇవన్నీ మీవే. మీ అవసరానికి పనికి రాకపోతే నాకెందుకండి? ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది.
కానీ ఈ ప్రశాంతత శాశ్వతంగా ఉంటుందా అని నాకు భయంగా ఉందండి. ఎందుకలా అంటున్నావు? అది మీరు ఆంజనేయుడి గుడి వ్యవహారంలో దిగినప్పటి నుంచి మనకు జరుగుతున్నవన్నీ అపశకునాలే. నాకు చాలా భయంగా ఉందండి. రే మామ పోయిరా. ఆ సైడ్ ఇలా జరుపు. గ్యాస్ అంతా దాని మీదే. ఓవర్ అయింది, ఇక చాలు మావా. ఓవర్ అయితేనేరా కిక్కు. నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. లలితని అంజనీ కుమార్ పికప్ చేసుకొని పోతూనే ఉంటాడు. రాయ్, నా స్పీడ్ మీకు తెలీదు. ఇక మీదట చూడండి. చూస్తూనే ఉన్నాగా. రే, నీ పరిస్థితి చూసి అందరూ నవ్వుతున్నారు, తను నవ్వుతూనే ఉంది. నవ్వు నవ్వు, నువ్వు నవ్వరా. అందరూ నవ్వుతున్నారు, తను నవ్వుతోంది. మీరంతా వేస్ట్ రా. తేరగా మందు కొట్టడానికే మీరు పనికొస్తారా. నా ప్రేమకి ఎవరూ హెల్ప్ చేయడం లేదు. నేను తనతోనే మాట్లాడుకుంటాను. నవ్వు, బాగా నవ్వు. ఏంటి ఎగతాడా? మా డాడీ నిన్ను నాకు అడగడానికి వస్తే నేను నచ్చలేదని చెప్తావా? ఇంతవరకు ఇది మన ప్రేమ సమస్య, ఇప్పుడు ఇది మా కుటుంబ గౌరవం. నిన్ను దక్కించుకొని తీరుతాను. నువ్వు నాకు మాత్రమే, నువ్వు నాకు మాత్రమే. చెప్పు కవిత. మన జెనిఫర్కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది కదా? అవును, ఏమైంది? తను ఈరోజు ఉదయం చనిపోయిందే. తనకి ఈరోజు అంత్యక్రియలు. నేను వస్తున్నాను. ఇతని ఆత్మశాంతి కోసం మనందరం కాసేపు మౌనంగా ప్రార్థిద్దాం. లలిత ఏమైంది? కనిపించడం లేదు. త్వరగా రా, త్వరగా కూర్చో. త్వరగా రా. 4 తగిలించామంటే నిజం కక్కేస్తాడు. ఎందుకు ఫీల్ అవుతారు? సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఏంటి సార్, సడన్ గా పోలీస్ స్టేషన్కి వచ్చారు? మా అమ్మాయి కనిపించడం లేదు సార్. మీ అమ్మాయి కనబడటం లేదా? ఏం లేదు, మా అమ్మాయి ఫ్రెండ్ ఎవరో చనిపోయారు. అందరితో పాటు బయలు గ్రౌండ్కి వెళ్ళింది. అక్కడే కిడ్నాప్ చేశారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? ఎస్ ఇన్స్పెక్టర్, ఆంజనేయ గుడి రామదాసు వాళ్ళ అబ్బాయే ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. రామదాసు వాళ్ళ అబ్బాయి కూడానా? ఒక పని చేయండి, కంప్లైంట్ రాసివ్వండి. నేను ఆ అబ్బాయిని ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొస్తాను, ఉండండి. సార్, ఎలాగైనా మా అమ్మాయిని కాపాడండి సార్. బాధపడకమ్మా. కానిస్టేబుల్స్, వెళ్దాం పదండి. రండి సార్, పూజ టైంకి కరెక్ట్గా వచ్చారు. ప్రసాదం తీసుకోండి. నేను ప్రసాదం కోసం రాలేదు, బడిత పూజ చేయడానికి వచ్చాను. ఏమంటున్నారు? డైరెక్ట్ గా విషయానికి వస్తాను. పరమశివం గారు అమ్మాయి లలిత, తనను ఎక్కడ దాచించారు? ఏమిటి? అయ్యయ్యో, నిజంగా ఆ విషయం మాకేమీ తెలియదండి. అవును, ఏడి మీ అబ్బాయి? మా అబ్బాయి నాటకం రిహార్సల్స్ అని వెళ్ళాడు సార్. రిహార్సల్స్ ఎక్కడ? శ్రీనివాస హాల్. ఏమ్మా, నువ్వన్నా మీ వారికి కొంచెం బుద్ధిమతి చెప్పకూడదు? నీ భర్త మీ అబ్బాయి కలిసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, తెలుసా మీకు? మా కుటుంబం అలాంటిది కాదు. అవును 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 అవును, మీ కుటుంబం అలాంటిది కాదని నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్పవు కదూ? కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. అమ్మగారు, సార్, మా అమ్మగారు వదిలేండి సార్. సార్, సార్,
మిమ్ములను చెరపట్టి ఇచ్చటకు తీసుకొచ్చిన ఆ రావణాసురుణ్ణి ఊరికే వదలను మాత, ఊరికే వదలను. ఏయ్, నేను కూడా నిన్ను ఊరికే వదిలిపెట్ట. ఏంటి సార్ మీరు అనేది? అవును, అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడమే నీ పనా? పరమశివం గారు అమ్మాయి లలితను ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏమిటి, లలితను కిడ్నాప్ చేశారా? నటించకు. నీ నాటకాలు నా దగ్గర కాదు, ఈ స్టేజ్ మీద పెట్టుకో, అర్థమైందా? సార్ మర్యాదగా చెప్పు. సార్ నాకేమీ తెలియదు సార్. ఎవడన్నా నోరెత్తారో మగ్గిలు ఇరిగిపోతాయి, అర్థమైందా? సార్ ఏంటి సార్ ఇది? మన కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చావు కదరా? అమ్మా నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. గొప్పింటి అమ్మాయి వెంట పట్టమే తప్పు కదా. ఏంటి పోలీస్ స్టేషన్ లో నాటకాలు ఆడుతున్నారా? సార్ వీళ్ళే మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, మీరే ఎలాగైనా కాపాడాలి. కన్ఫర్మ్డ్ గా ఇతనే మా అమ్మాయిని. సార్ కూర్చోండి, వచ్చుకోండి. స్టేషన్కి వచ్చారు కదా. మేమెవరూ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళలేదండి. అటువంటి నీచమైన పనులు చేయటం మా ఇంటా వంట లేదండి. ఇది నన్ను నమ్మమంటావా? సార్ వీళ్ళేదో పాత పైన మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మా అమ్మాయి కనుక ఏమైనా అయిందో మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను. పరమశివం గారు రిలాక్స్. నువ్వు ఒక తల్లివేగా, ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలీదా? మీ అబ్బాయిని నిజం చెప్పమనమ్మా, నా కూతుర్ని ఎక్కడ దాచాడు? చెప్పరా, చెప్పు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టావు? సార్ నిజంగా నేను అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు సార్, నాకు అవసరం కూడా లేదు. సార్ వీడు రోజు మా అమ్మాయి వెనకాల పడుతుండేవాడు. అలాగా? అవసరం లేదా? ప్రేమ గేమ అంటూ ఆ అమ్మాయి వెంట రోజు తిరిగేవాడు కదా నువ్వు. సార్ నిజంగా కిడ్నాప్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇలా అడిగితే నిజం చెప్పడం, లోపల తీసుకెళ్ళి నాకు తగిలించాలి. ఇలా అడిగితే నువ్వు చెప్పవు గానీ నా స్టైల్లో విచారిస్తాను, అప్పుడు చెప్తావు. ఏంటి ఏంటయ్యా? మీరు పొరపాటు సార్, ఈ కిడ్నాప్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నా మాట వినండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, నేను కిడ్నాప్ చేయలేదు సార్. చెప్పు. నేను అలాంటి వాడిని కాను సార్. సార్ ప్లీజ్ సార్, నీకే చెప్తుంది. నిజమే చెప్తున్నాను సార్. వాడికేం తెలియదు సార్, వాడిని వదిలేండి సార్. నేను కిడ్నాప్ చేయలేదు సార్. మేము కొలిచే ఆంజనేయుడి మీద ఒట్టే చెప్తున్నాను, మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేయలేదు. నా మాట నమ్మండి. ఇన్స్పెక్టర్ గారితో చెప్పి ఎలాగైనా మా వాడిని వదిలేయమనండి. చెయ్యన్నారనికి మా వాడికి ఇలాంటి శిక్ష. అమ్మా మీరైనా కొంచెం చెప్పండి అమ్మా, వాడిని వదిలేయమనండి. ఈ స్థితిలో నేను చేయమంటావు అమ్మా, మీరే ఆలోచించండి. నా బిడ్డండి. అయ్యో ఎక్కడ దాచావురా? చెప్పరా. సార్ ఏమిటి సార్ ఇదంతా? దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. సార్ వాడు నిజం ఒప్పుకున్నాడా? వాడిని ఎంత కొట్టినా తెలీదనే చెప్తున్నాడు. ఇలా చూడండి, నాకెందుకో మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడు కాదనిపిస్తుంది. అయితే ఇంకెవరు కిడ్నాప్ చేస్తుంటారు? సార్ మా అబ్బాయిని ఒక గంట సేపు వదిలిపెట్టారంటే వీళ్ళ అమ్మాయి ఎక్కడన్నా వెతికి తీసుకొస్తాడు సార్. నువ్వు చెప్పినట్టు మీ అబ్బాయిని వదిలిపెట్టమని చెప్తాను, నువ్వు మాట్లాడుకున్నావు. సార్ ఇతను చెప్పినట్టు చేద్దాం, ఏమంటారు? సార్ కావాలంటే వాడికి బదులుగా మేమిద్దరం ఇక్కడే ఉంటాం సార్. సార్ మాకు మా అమ్మాయి దక్కితే చాలు, అంతే. అలాగా? మీరే చెప్తే మాకేంటి అబ్జెక్షన్. ఇన్స్పెక్టర్ సార్, వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకురండి. ఎస్ సార్. నాకేం తెలుసు బాబు, నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు, వాడిని ఇలా కొట్టారేమిటండి? స్టేషన్లో ఏడుపులు పెట్టద్దమ్మా. ఇలా చూడు, ఇప్పుడు నిన్ను వదిలిపెడుతున్నాను. రేపు ఉదయం 10 గంటలకల్లా ఆ అమ్మాయిని తీసుకుని స్టేషన్కు రావాలి. లేదంటే మీ అమ్మ నాన్నల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో నిలబెడతాను, అర్థమైందా? సరే
వెళ్ళే జాగ్రత్త నాన్న, జాగ్రత్త బాబు. మాకేం కాదు గారు ఉన్నట్టు సార్ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోపల ఉంచండి. రండి రండమ్మా రండి. నువ్వేం దిగులు పడకు. ఇక్కడే ఉండు. మన అమ్మాయికి ఏం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు?